తెలంగాణ ఎంసెట్ 25కి సంబంధించి కౌన్సిలింగ్ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అవుద్ది? అలాగే కౌన్సిలింగ్ ప్రాసెస్ లాస్ట్ ఇయర్‌తో కంపేర్ చేస్తే మనకి కౌన్సిలింగ్ ప్రాసెస్‌లో చేంజెస్ తీసుకొస్తున్నారు. సో, ఏంటనే డీటెయిల్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఫస్ట్ టైమ్ చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి. కౌన్సిలింగ్‌కి సంబంధించి కంప్లీట్‌గా మన ఛానెల్‌లో అప్డేట్స్ వస్తా ఉంటాయి కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానెల్‌ని సపోర్ట్ చేయండి. సో, మీరు లైక్ చేస్తే మాకు ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్‌గా ఉంటుంది. మరిన్ని అప్డేట్స్ మీకు ఇవ్వడానికి మేము ట్రై చేస్తాం. సో, డీటెయిల్స్‌లోకెళ్ళే ముందు కౌన్సిలింగ్‌కి సంబంధించి పెయిడ్ గైడెన్స్ సో, మెంటర్‌షిప్ కావాలనుకునే వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్‌కి 85004457కి వాట్సాప్లో కాంటాక్ట్ అయితే పెయిడ్ గైడెన్స్కి సంబంధించి మెంటర్షిప్ డీటెయిల్స్ ఇస్తారు. జాయిన్ అయిన వాళ్ళకి కంప్లీట్గా గైడెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో నాకు కంప్లీట్గా ఏం తెలియదు, కాలేజ్కి సంబంధించి కౌన్సిలింగ్కి సంబంధించి సీట్ అలాట్మెంట్కి సంబంధించి డీటెయిల్స్ కావాలనుకుంటే కాంటాక్ట్ చేయండి. సో వివరాలకు వెళ్తే కౌన్సిలింగ్ నోటిఫికేషన్ వచ్చేసి ఈ మంత్ లాస్ట్ వీక్లో రిలీజ్ అవుతుంది. సో లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే మనకి కౌన్సిలింగ్ ప్రాసెస్లో చిన్న చేంజెస్ తీసుకురాబోతున్నారు. ఫస్ట్ మనకి కౌన్సిలింగ్లో రిజిస్ట్రేషన్స్ ఉంటాయి. రిజిస్ట్రేషన్ తర్వాత స్లాట్ బుకింగ్ ఉంటుంది. స్లాట్ బుకింగ్ తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత మనకి వెబ్ ఆప్షన్స్ ఉంటాయి. సో ఈ వెబ్ ఆప్షన్స్ తర్వాత సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ ఉంటుంది. సో ఈ సీట్ అలాట్మెంట్ ప్రాసెస్లో మనకి లాస్ట్ ఇయర్ ఏంటి అంటే ఒకేసారి సీట్ అలాట్మెంట్ ఇచ్చే, అంటే వెబ్ ఆప్షన్స్ అయిపోయిన తర్వాత మనకి 2-3 డేస్ టైం తర్వాత మనకి సీట్ అలాట్మెంట్స్ అనేది రిలీజ్ చేసేవాళ్ళు. సో ఈ ఇయర్ సీట్ అలాట్మెంట్స్ అనేది మాక్ సీట్ అలాట్మెంట్, అంటే సీట్ అలాట్మెంట్ కంటే ముందు మనం మాక్ సీట్ అలాట్మెంట్, జోసా కౌన్సిలింగ్ ఫాలో అయిన వాళ్ళు తెలుస్తుంది, మాక్ సీట్ అలాట్మెంట్ ఇస్తారు. సో ఆ మాక్ సీట్ అలాట్మెంట్లో మీకు ఏ కాలేజ్లో సీట్ వస్తుంది, మీరు ఇచ్చిన ప్రిఫరెన్స్ ఆర్డర్ని బట్టి వెబ్ ఆప్షన్స్ని బట్టి అనేది ఉంటుంది. సో మీరు మళ్ళీ ఆ మాక్ సీట్ అలాట్మెంట్లో మీకు సీట్ వచ్చకపోతే ఆప్షన్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. సో ఆప్షన్స్ ఆర్డర్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. సో ఈ ప్రాసెస్ తీసుకురావడం వల్ల ఏంటంటే స్టూడెంట్కి ముందే ఏ కాలేజ్లో సీట్ వచ్చే అవకాశం ఉందనే తెలుస్తుంది. సో ఆర్డర్ అనేది చేంజ్ చేసుకోవడానికి, అలాగే ఆప్షన్స్ అనేది చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సో ఫస్ట్ రౌండ్లోనే మంచి కాలేజ్లో సీట్ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఈ ప్రాసెస్ అనేది మనకి జోసాలో ఉంది. ఆ ప్రాసెస్ మనకి ఇక్కడ తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. మార్క్ సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత మళ్ళీ ఆప్షన్ చేంజ్ చేసుకోవడానికి లేదా మాడిఫై చేసుకున్న తర్వాత ఫైనల్ సీట్ అలాట్మెంట్ అయితే ఇస్తారు. సో ఈ ప్రాసెస్ ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. మెయిన్గా స్టార్ట్ అయిన తర్వాత ఈ మార్క్ సీట్ అలాట్మెంట్ ఇస్తే మళ్ళీ కౌన్సిలింగ్ డిలే అవుతుందా, సో డిలే అవుతే ఎన్ని రోజులు డిలే అవుతుంది, ఈ ప్రాసెస్ అంతా చెక్ చేస్తూ మళ్ళీ మనకి కౌన్సిలింగ్కి సంబంధించి నోటిఫికేషన్లో డీటెయిల్స్ అనేది మెన్షన్ చేస్తారు. సో అదంతా ప్రాసెస్ చేయడానికి మనకి టైం పడుతుంది కాబట్టి సో కౌన్సిలింగ్ నోటిఫికేషన్ డిలే అవుతా ఉంది. సో మనకి ఈ మంత్ ఎండింగ్కి కౌన్సిలింగ్ నోటిఫికేషన్ వస్తుంది. వచ్చిన వెంటనే అఫీషియల్గా ప్రాసెస్ ఎట్లా ఉంటుందో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పుడు